ద లెజెండరీ లండన్ టు కల్కత్తా బస్ రూట్. 1957 ఏప్రిల్లో లండన్ టు కల్కత్తా ఒక బస్ సర్వీస్ స్టార్ట్ అయ్యింది. దాని డిస్టెన్స్ వచ్చేసి 10,000 మైల్స్, అక్షరాల 16,000 కిలోమీటర్స్. ఆల్బర్ట్ ట్రావెల్ అనే కంపెనీ వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసేవారు. ఆ బస్ చక్రాలపైన కదిలే హోటల్లా ఉండేది. లండన్ నుండి కల్కత్తా చేరుకోవడానికి సుమారు 50 రోజులు పట్టేది. అండ్ ఒక రౌండ్ కాస్ట్ వచ్చేసి $85, ఇంక్లూడింగ్ విత్ ఫుడ్ అండ్ బెడ్. ఇదంతా కేవలం ఒక రౌండ్కి మాత్రమే. ఇవాల్టి ఇండియన్ కరెన్సీలో 8,019 రూపీస్. ఇది లండన్లో స్టార్ట్ అయ్యి కల్కత్తా చేరడానికి బెల్జియం, వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా, యుగోస్లేవియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇలా 9 దేశాలు దాటుతూ వచ్చేది. దీన్ని హిప్పీ ట్రయల్ అని కూడా పిలిచేవారు. దీని ముఖ్య ఉద్దేశం పీస్ అండ్ నాన్ వైలెన్స్, ఫ్రీడమ్ అండ్ సింపుల్ లివింగ్, స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్, ఈస్టర్న్ ఫిలాసఫీ అండ్ మెడిటేషన్ అండ్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఇందులో 50 డేస్ ట్రావెల్ చేయడానికి తగ్గట్టుగా పర్ పర్సన్ ఒక చిన్న గది లాంటిది ఉండేది. అందులో చిన్న కిచెన్, లైబ్రరీ, పాప్ కల్చర్ సాంగ్స్, హుక్కా, డ్రింక్స్ అన్నీ ఉండేవి. చక్కగా అందరూ కలిసి మందు కొడుతూ పాటలు పాడుతూ ఒకరితో ఒకరు పరిచయం పెంచుకుంటూ వచ్చేవారు. ఇందులో గమ్మత్ ఏంటంటే ఒకడు 9 దేశాలలో 9 గర్ల్ ఫ్రెండ్స్ని చేసుకున్నాడు. వాడు ఆ జర్నీ ఎండ్ అయ్యేటప్పటికీ చాలా బాధతో ఏడ్చుకుంటూ దిగాడంట. ఒకడి పాస్పోర్ట్ కోతి ఎత్తుకుపోయిందంట. ఇంకొకటి బ్యాగ్ మధ్యలో ఎక్కడో పడిపోయింది. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. ఈ బస్సులో వచ్చిన జేమ్స్ మూనీ అనే అతని పైన ఒక బుక్ కూడా ఉంది. దాని పేరు ద ఇండియన్ మ్యాన్. జర్నీ 50 డేస్ అవ్వడం వలన ఇందులో చాలా వరకు యూతే ట్రావెల్ చేసేవారు. గాఢంగా ప్రేమించుకునేవారు, లైఫ్లో అడ్వెంచర్ అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఎక్కువగా ప్రయాణం చేసేవారు. 1976లో జియోపొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద మిడిల్ ఈస్ట్, అంటే గల్ఫ్ దేశాలలో భౌగోళిక అస్థిరత వల్ల పర్మనెంట్గా ఈ రూట్ని క్లోజ్ చేసేశారు. అప్పటి నుండి ద లెజెండరీ లండన్ టు కల్కత్తా బస్ రూట్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది.